అందరూ ఒకసారి నాగేశ్వర గారు అనుకోండి. నాగేశ్వర గారు చెప్పండి. అందరికి అక్కర్లేదు, చెప్పే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఢిల్లీలో ఒక 30 మంది ఇలా వెనక్కి వచ్చి నేర్చుకున్నాం యోగా క్లాస్. యోగా రోజు కంపల్సరీ చేస్తూ ఉంటాం. యోగా రోజు ఈసారి నుంచి అఫీషియల్ ఇక్కడ చేస్తాం. తొక్కకండి అమ్మా బ్యాట్లు. ఆరోగ్య అభిలాషులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ లాలాజీవి సెంటర్లో ఇటువంటి బిజీ సెంటర్లో కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని, ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో సూర్య నమస్కార ఆసనాల పార్కు అనేటటువంటి ఒక నూతనమైనటువంటి వరవడిని సృష్టించి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అధికారులకి, మరి దాన్ని ఓపెనింగ్ చేయడానికి వచ్చి మనందరికీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి యోగా విద్య నేర్పిస్తున్నటువంటి మన ప్రీతమ ఎమ్మెల్యే గారికి మన హృదయపూర్వక. మీరు ప్రతి పార్కులో కూడా ఇలాగ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక 10 మంది 20 మంది చేసుకోవడానికి అనుకూలంగా ఒక యోగా గురువు గారికి ఒక మ్యాట్ లాంటిది, ఒక స్టేజ్ లాంటిది, తర్వాత ఇలా మ్యాట్ లాంటివి వేసి ప్రతి పార్కులో కూడా ఇలా ఏర్పాటు చేసి చాలా బాగుంటుందని సదుద్దేశంతో ఈరోజు కొన్ని ఆసనాలు కూడా మనం చేసి చూద్దామండి. ఇలా కూర్చొని కూడా మన ఆరోగ్యాన్ని సంపాదించవచ్చు. మన ఇంట్లో కప్పు కూడా దుప్పటి మీద కూడా మన ఆరోగ్యాన్ని సంపాదించవచ్చు. ఇప్పుడు మీరు 2 చేతులు పెట్టుకోండి. పొట్టలో ఉన్నటువంటి మొత్తం వైరస్ అంతా కూడా నశించిపోతుందని, నుదురు నేలకు తగలాలి, చేతులు నేలకు తగలాలంటే ఫీడ్బ్యాక్ అదో మరి ఎమ్మెల్యే సార్కి అన్ని దగ్గరికి వచ్చింది. ఇంకా 2 చేతులు పెట్టుకోనండి, పొట్టను మాత్రమే కదిలించాలి. దాన్నే కపాలభాతి ప్రాణాయామం అంటారు. ఇలా కలపగా కాల్పీస్తో రాస్తే ఎలా అయితే అరుగుతుందో ఇలా కలపగా ఇది కూడా కరుగుతుందండి. కరగడం వల్ల అప్పుడు పొట్ట తగ్గుతుంది. పొట్ట లోపల ఉన్నటువంటి రోగరుగ్మతులు కూడా బాగా కరుగుతాయి. చాలా మనం కూర్చొని పైసలతో పని లేదు, పరికరాలతో అవసరం లేదు, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందన్నమాట. ఇలా 10 మంది ఉదయం కానీ సాయంత్రం కానీ ఎంటీ స్టమక్తో కూర్చొని మనం ఆరోగ్యాన్ని సంపాదించవచ్చు అన్నమాట. ఇంత మంచి అవకాశాన్ని, ఇంత సదవకాశాన్ని మనకు కల్పించినటువంటి ఎమ్మెల్యే గారికి, తర్వాత మన ఆఫీసర్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటామంటే ఉచితంగా మేము ఇక్కడికి వచ్చి నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇటువైపు పక్క లేడీస్, ఇటువైపు పక్క జెంట్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఒక టైం పెట్టుకోండి, ఆ టైంకి వచ్చి మేము తరఫీదు ఇస్తామన్నమాట మీ అందరికి కూడా. కనుక ఇటువంటి మంచి ప్లేస్ ఇంకెక్కడ దొరకదండి. ఇటువంటి సెంటర్లో అసలు గదిమే ఇక్కడ 1,00,000 రూపాయలు ఉంటుందన్నమాట. మంచి ప్లేసు, మంచి అరేంజ్మెంట్ చేశారు వారు ఎవరో కానీ. మరి మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క యోగా విద్యని మీరందరూ కూడా ఆశించి, ఆచరించి, ధరించి ఆరోగ్యవంతులు అవుతారని కోరుకుంటున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ అండి, మీరు ఇలా ముక్కు పట్టుకోండి. అందరూ ప్రతి ఒక్కరు కుడి చేతితో పట్టుకోండి. కుడి ముక్కుతో గాలి పీల్చి ఎడముక్తో వదిలేండి. అంతే, కుడి ముక్కుతో గాలి పీల్చి ఎడముక్తో వదలండి. మీ లోపల ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా లోపలికి వెళ్ళిపోతుందండి, నెగిటివ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. మంచి గాలి లోపలికి వెళ్తుంది. ఓం మిత్రాయ నమః.
అంతేనా? సార్ వచ్చారు కదా, గట్టిగా చెప్పండి. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం బాణవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్య గర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఇప్పుడు మీరు చేసిన ఆసనాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి, చూసుకోండి కావాలండి. అక్కడ ఉన్న భంగిమలన్నీ కూడా అవేనమాట అండి. ఎవరైతే ఈ సూర్య నమస్కార ఆసనం ప్రతిరోజు ఉదయం అయితే తూర్పుకి, సాయంత్రం అయితే పడమరకు తిరిగి చేస్తారో వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రత్యక్ష నారాయణ ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ ద్వారా మనకు సంక్రమిస్తుందని శాస్త్రం చెప్తుంది అనమాట అండి. కనుక యుక్తాహార విహారస్సు యుక్త చేష్టస్సు కర్మస్సు యుక్త స్వప్నావ బోధస్సు యోగో భవతి దుఃఖ. మీకున్న దుఃఖాలన్నీ కూడా పోగొట్టాలి. భంగిమలతో కూడిన పార్కు మనం ప్రారంభించుకున్నాం కాబట్టి సూర్య నమస్కార ఆసనాలకు ఒక్కసారి చేసి ఒకటి కాదు కాబట్టి మనం నిష్క్రమిద్దాం. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం బాణవే నమః, ఓం ఖగాయ నమః. నమస్కారం. అభివృద్ధి కార్యక్రమాలు నగరంలో కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆ యొక్క ప్రాంతం యొక్క అవసరాన్ని గుర్తిస్తూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆరోగ్యం పట్ల కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వారికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఆలోచించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉంది పార్కే కాదు, ఒక యోగా చిన్నది ప్రజలు నేర్చుకోవడానికి ఒక సెంటర్ కింద, యోగా ట్రైనింగ్ సెంటర్ కింద దీన్ని తీర్చిదిద్దగలిగితే ఆ పార్కు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమం చేసినట్లయితే సంపూర్ణంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అంటే పార్కు వచ్చి చూసి ఓహో ఆసనాలు అంటే ఇదే అని ఆలోచించేదానికి చూసేదానికన్నా ఇక్కడ అదే ఆసనాలు వేసి యోగా నేర్చుకుంటే చాలా మంచిదన్నది నా తాలూకు అభిప్రాయం. గురువులు వచ్చారు, యోగా గురువులు, వారి యొక్క ఏదైతే సర్వీసెస్ను ఉపయోగించుకోండి. వాళ్ళు నేర్పిస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏది లేదు. ఆరోగ్యకరంగా ఉండగలిగితే అదే గొప్ప ఆస్తి. అందరూ ఆరోగ్యకరమైన సమాజం కావాలన్నది ఈ కూటమి యొక్క ప్రభుత్వం. ఎందుకంటే మానవ వనరులు ఆరోగ్యంగా ఉన్నట్లయితే సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాయి, తోడ్పడతాయి. కాబట్టి ఆరోగ్యకరమైన సమాజం ఉండాలంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏదో ఒకటి మీ చేతిలో ఉన్న అవకాశం, యోగా చేయడమో, వాకింగ్ చేయడమో, లేకపోతే జిమ్కి వెళ్ళడమో ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. మన యొక్క పని ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉంటుంది, అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. నేను అధికారులు కూడా చర్చించాం. ఇది తప్పకుండా ఒక పైన చిన్న షెడ్ వేసి వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఇక్కడ యోగా నేర్చుకునే వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కార్యక్రమం కూడా అతి దగ్గరలో తీసుకుంటామని. ఆ లోపు ఎండాకాలమే కాబట్టి ఇంకా 4 రోజులు ఉంది వర్షాకాలానికి. ఎండాకాలమే కాబట్టి ఉదయం 6 గంటకి ఇక్కడ మొదలుపెట్టినా, లేకపోతే సాయంత్రం ఇలాగ 6-6:30 గంటలకు కూడా క్లాసెస్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. దాన్ని సెషన్స్ కింద బ్రేక్ చేసుకొని ఇక్కడ ఉన్న కూటమి నాయకులు దాన్ని పర్యవేక్షించే విధంగా చేసినట్లయితే ఆరోగ్యకరమైన సమాజం అని మనం చెప్పడానికి, అది దగ్గరుండి చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం చేసినట్లయితే ఒక బాధ్యత కలిగిన కూటమి అనే ప్రజల్లో కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచన కూడా నాయకులు చేయాలని కోరుకుంటూ మరొకసారి ఏడిహెచ్ గారు కూడా వచ్చారు, మీకు అప్ చెప్పేసాం. రేపటి నుంచి చాలా బాగా మెయింటెనెన్స్ చేయాలి, ఫౌంటైన్ పని చేయాలి, నీట్గా కూడా ఉండాలి. గ్లో గార్డెన్ ఎలా ఉందో గ్లో గార్డెన్ మాదిరిగా ఇది కూడా అవ్వాలని మీకు కూడా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.